శ్యాంప్రసాద్ గారు, శ్యాంప్రసాద్ గారు, నేను నేను ట్వీట్ ని చదివి వినిపించాను. నరేంద్ర మోడీ ఫీలింగ్ లో తప్పుందా? అంటే భారతీయులకి భగవంతుడికి మధ్య నేను ఒక సాధనంగా మాత్రమే ఉన్నాను అని ఆయన ఫీలింగ్. నన్ను ఈ బృహత్ కార్యక్రమాన్ని చేయిస్తున్నాడు దేవుడు, భగవంతుడు చేపిస్తున్నాడు అనేది ఆ ట్వీట్ లో ఉన్నటువంటి సారాంశం. అది ఆయన ఫీలింగ్. నాకు అందులో తప్పేం కనపడదు, ఎందుకంటే నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడని ఆయన అనుకుంటున్నాను. ఒక నిమిషం, నాకు ఈ అవకాశం భగవంతుడి. అరే ఉండండి సార్, ఇంత కోపం ఎందుకు సార్? భావస్వేచ్ఛ పూర్తి చేయండి. ఆగండి శ్రీనివాస్ గారు, ఆగండి. ఆయన అది చెప్పారు. ఇక్కడ శివస్వామి గారు ఆయన దైవాంశ సంభూతుడే, ఆయన మాకు దేవుడే అని ఇక్కడ ఈయన అన్నారు. అది యాక్చువల్గా తప్పు. ఓకే, ఫర్ సపోజ్ అదైనా కూడా నేనైతే కొంచెం ఓపిక పడతా. ఆ పొండిన ఆయన మీరు వెళ్ళి నరేంద్ర జన్మస్థానంలో కూడా ఒక గుడి కట్టి ఆయనకు కూడా పూజలు చేసుకోండి, మేము వేరే ప్రధానమంత్రిని ఎన్నుకుంటాం, ఆయన మీ దేవుడుగా ఊరేగించుకోండి. అయిపోయాడు. విగ్రహాలు పెట్టలేదు, ఆగండి. రోజులు ప్రధానమంత్రి, సెక్యులర్ దేశాన్ని ప్రధానమంత్రి 11 రోజుల పాటు చేస్తాడా? రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ పని లేదా? ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టలేదా మీరు? ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టలేదా? రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టలేదా? ఎవరి విగ్రహాలు ఇవ్వండి దేశంలో సందుకొందుకు అన్ని ఉన్నాయండి. ఖచ్చితంగా మేము గుడి కడతాము. మా ధర్మానికి మా దేశానికి రక్షణ గుడి కడతాము. మా ధర్మానికి మా దేశానికి రక్షణ గుడి కడతాము. మోడీ గారికి గుడి కడతాం, గుడి కట్టి చూపిస్తాం. మోడీ గారికి గుడి కడతాం, గుడి కట్టి చూపిస్తాం మీకోసం. నన్ను దేవుడు పంపాడని ఆయన చెప్పలేదు. దైవాంశ సముద్రే కాదు, చక్కటి గుడి కూడా కడతాము, మీకు కూడా తెలియపరుస్తాం. నేనే కడతాను, మోడీ గారి గుడి నేనే కడతాను, ఆయన భజన కూడా చేస్తాను. మా దేశము మా హిందూ ధర్మం పరిరక్షణ చేసి ఎవరికైనా సరే మేము తల మీద పెట్టుకుంటాం. ఎక్కడ కడతారు శివశోక్ గారు? నరేంద్ర మోడీ గారి గుడి ఎక్కడ కడతారు? ఆయన తల మీద కట్టుకుంటాడు, నా తల మీద పెట్టుకుంటా ఉంటాడు. పెట్టుకుంటాం. ఎందుకంటే ఇందిరాగాంధీ పూజలు చేయట్లేదా? పాలాభిషేకాలు, కార్యకర్తలు పాలాభిషేకాలు చేయట్లేదా? రాహుల్ గాంధీ చేయట్లేదా? ఆయన తల మీద పెట్టుకుంటానంటే తప్పలేదు, నరేంద్ర మోడీ గారిని తల మీద పెట్టుకుంటానంటే తప్పలేదు. ఆ తల మీద పెట్టుకుంటున్నాను నేను కాదు సార్, మంచి చేసినప్పుడు మంచి చేసినప్పుడు మా ధర్మానికి సేవ చేసినప్పుడు గుడి కడతాము. మీరు చాలా రెచ్చిపోతుర్రు. మొదటిసారి చూస్తాను చాలా కూల్ గా ఉంటారు, జనరల్ చాలా రెచ్చిపోతారు. శ్రీనివాస్ గారు, కోడిశ్వర గారి అనలిస్ట్ ప్లస్ మంచి అవగాహన ఉంది అంతర్జాతీయ జాతీయ అంశాల మీద. రెచ్చిపోవడం అనేది ఉండదు, ఆయన సమయానంగానే చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అనేటువంటి ఒక బాధలో ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు, తన అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత మీరు పెద్ద పదాలు తీసుకుని వెనక్కి తీసుకోండి. చెప్పండి. శ్రీనివాస్ గారు అంటే నాకు తెలుసు, నేనంటే ఆయనకి తెలుసు. ఇవన్నీ మామూలే, ఇవన్నీ కూడా నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. అసంబద్ధమైనటువంటి వాదనలు, అసంబద్ధమైనటువంటి అవన్నీ వచ్చిన పూర్వరంగంలో సహజంగానే ఉంటాయి. అవి వ్యక్తిగతమైనటువంటివి ఏమి కాదు, ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు. భావజాల పోరులో కొన్ని సందర్భాల్లో ఉద్రేకం రావచ్చు, ఎవరికైనా వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారంటే మాకు అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. ఓకే కోడిశ్వర గారు, ఇప్పుడు ఈ మొత్తం రామ ప్రతిష్ట అనేది రాబోయేటువంటి ఎన్నికలకి లాంచ్ చేసేటువంటి కార్యక్రమం కింద కనపడుతుందా మీకు? కనపడటం అదే కదా జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనే ఉంది. వాళ్ళు రోజు చేస్తున్నది అదే కదా, వాళ్ళు చేస్తున్నది అదే కదా. నేను ఇందా ఈ 2 గంటలు 12:30 నుంచి మనం చెప్పుకుంటుంది అదే. సో 400 ఉంది. టార్గెట్ 400 అని చెప్తున్నారు. టార్గెట్ 400 కి ఇదే టార్గెట్ 400 ఇంకా తగ్గుతాయా? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు శివస్వామి గారిని ఏమంటున్నానంటే, నేను వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోను, తమిళనాడులోను, కేరళలోను బీజేపీకి ఒక్కొక్క సీట్ సంపాదించమని చెప్తున్నా.
ఏమో 8,000 మంది సుమారుగా వస్తున్నారు కదా నేనేం అంటలేదండి, నేనేం సరే. అంటలేదు. అయ్యా, నేనేం అయ్యా, సదుద్దేశంతోనే మాన్యశ్రీ చెప్తున్నా. మాన్యశ్రీ కోటేశ్వర గారు, నేను మాన్యశ్రీ సదుద్దేశంతోనే కోటేశ్వర చెప్తున్నా. గారు, వేరే అయ్యా, ఒక ఆంధ్రప్రదేశ్, మాట వినండి. తమిళనాడు, మాన్యశ్రీ కేరళలో కోటేశ్వర ఒక్కొక్క కోటేశ్వర సీటు సంపాదించాలని బీజేపీకి చెప్తున్నాను నేను. ఆయన మహత్తులు, శక్తులు, ఆయన యొక్క ప్రవచనాలు వాటన్నిటితో అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ మనసు మార్చి కోటేశ్వర గారు, ఒక్కొక్క సీట్ తప్పకుండా. సంపాదించమని చెప్తున్నాను నేను. సజెస్టివ్ గా చెప్తున్నా. కోటేశ్వర గారు, తొందరలో నేను మిమ్మల్ని కలుస్తాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నాకు అనిపించింది. తప్పకుండా తెలియని విషయాలు మీ దగ్గర తెలుసుకుంటాను. తప్పకుండా నాకు ఆ విద్యుత్ ఉందండి, పెద్దలను గౌరవించే విద్యుత్ ఉంది. నేను మిమ్మల్ని కలుస్తాను, తప్పకుండా కలుస్తాను అనుకున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటే మంచిది. అలాగే మీరేమన్నారు, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, తమిళనాడులో ఒక సీటు కావాలన్నారు కదా, అందుకన్నా మించి వచ్చేట్టుగా చేసి తొందరలో మీకు చూపిస్తామని చెప్పేసి కూడా అందరు ప్రజలందరి ముందు కూడా వాగ్దానం చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయని ఎక్కడ కనపడను. ఇప్పటి నుంచి కనపడతా. ఇప్పటి నుంచి బీజేపీ జెండా మోయటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు? మీకోసం. కోటేశ్వరరావు గారి మాట తదాస్తు నిలబడడం కోసం అప్పటి వరకు జెండా మోస్తాను. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ కూడా ఉన్నాయి. తెలంగాణ కూడా వస్తారండి. తెలంగాణలో కూడా అక్కడక్కడ కనిపిస్తాను. మీరు చెప్పినట్టుగా ఆ మార్క్ ఏదైతే అంకెలు ఉన్నాయో అవి పూర్తి చేసి, కోటేశ్వరరావు గారు ఇదిగోండి మీ ఆశీర్వాదంతో నేను సాధించుకొచ్చాను, గురువు గారిని మిమ్మల్ని స్వీకరిస్తున్నానని చెప్పేసి మీ ఆశీర్వాదం సాధించుకుని వస్తాను. సొంతంగా ఇతర పార్టీలతో మద్దతు లేకుండా స్వంతంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో సొంతంగా పోటీ చేసి సీటు సంపాదించండి అని చెప్తున్నా. మళ్ళా ఎవడో ఒకటి దయాదాక్షిణ్యంతో కాదు, సొంతంగా. శ్రీనివాస్ గారికి చెప్పండి, శ్రీనివాస్ గారికి చెప్పండి, నేను శివస్వామి గారికి చెప్తున్నా. ఎలా చెప్తున్నా? చెప్తున్నా శ్రీనివాస్ గారికి చెప్తున్నా. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు రామ ప్రతిష్టకు హాజరయ్యేటువంటి 6,000 మంది 8,000 మంది స్వామీజీలు వస్తున్నారు. వాళ్ళందరూ ప్లస్ అఘోరాలు, ఇంతకు ముందు అఘోరాలు కూడా వచ్చి ప్రచారం చేశారు తెలంగాణ ఎన్నికల్లో అన్నారు. సో రాబోయే ఎన్నికల్లో చూడొచ్చా శివస్వామి గారు? తప్పకుండానండి. ప్రచారం నిర్ణయం లేదు. కోటేశ్వర గారు చెప్పిన తర్వాత ఆలోచన వచ్చింది. కోటేశ్వర వచ్చిన ఆలోచన వచ్చింది. తప్పకుండానండి. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణలో కూడా రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్ లో గొప్ప మార్పుని చూపించబోతున్నారు. ఖచ్చితంగా అది మనం ధర్మం గెలుస్తుంది. 2024 టైటిల్ జై హో భారత్, ధర్మం గెలుస్తుంది. 2024 పోయినసారి కన్నా ఎంపీ సీట్లతో ఎక్కువ సీట్లతో ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలు ఆడబోతుంది. అందరం కూడా చూద్దాం. కాషాయ జెండా ఎగరేస్తే దేశద్రోహం అవుతుంది. జాతీయ జెండా కాషాయ జెండా కాదు. మీరు అసలు రాజ్యాంగం చెప్పేది సార్, దేశ జెండాన్ని చేతిలో పెట్టుకుంటాం, కాషాయ జెండాను హృదయంలో పెట్టుకుంటాం. ఇప్పుడు అలాగే కదండి మీరు అందరూ మాట్లాడుతుంది. లోపల ఒకటి ఉంటుంది, పై కూడా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ ప్రవేశం వల్ల, రాజకీయ కోణం వల్ల, మీకున్న స్థానం వల్ల అలా మాట్లాడుతూ ఉంటారు కదండి. చేతిలో పెట్టుకుంటాం, కాషాయ జెండా హృదయంలో ఉంటుంది.